బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో గందరగోళం నెలకొంది. ఐఐటి ముట్టడి నేపథ్యంలో ఏబీవీపీ కార్యకర్తల కోసం పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. పలువురు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులతో ఏబీవీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అమ్మవారి దర్శనం చేసుకోనివ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రాకార మండపం దగ్గర ఏబీవీపీ కార్యకర్తలు నిరసన తెలియజేస్తున్నారు. పోలీసుల తీరుపై ఇటు భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని దేవిని దర్శించుకోనివ్వకుండా ఈ పోలీసులు ప్రవర్తిస్తున్నారు. మామూలుగా అక్రమ కేసులు పెట్టి ఇక్కడ బంధించడం ప్రయత్నం చేస్తున్నారు. మేమైనా నక్సలైతం అయితే, మేమైనా ఉగ్రవాదం అయితే బయట ఏమన్నా చర్యలు చేస్తే అక్కడ చర్యలు తీసుకోవాలి తప్పిస్తే ఈ యొక్క పవిత్రమైన క్షేత్రాలకు చొరబడి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో సమాధానం చెప్పాలి సమాధానం అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ నెల 12న బాసర ఐఐటిలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయితే అనూహ్యంగా ఆ నిరసన ఒక విద్యార్థి ప్రాణాల మీదకొచ్చింది. సెక్యూరిటీ గార్డుల దాడిలో తలకు బలమైన గాయమై ఒక స్టూడెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆందోళన తెలిపేందుకు వెళ్లారు విద్యార్థి. అయితే అక్కడ సెక్యూరిటీ చేతిలో దెబ్బలకు ఆసుపత్రి పాలవడంతో లాఠీ చార్జ్కు నిరసనగా ఇవాళ ముట్టడికి పిలుపునిచ్చింది ఏబీవీపీ. బాసర ఐఐటి దగ్గర భద్రతని కట్టుదిట్టం చేశారు పోలీసులు.